వరంగల్ నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ నాయకులు సామాన్య ప్రజల పట్ల అవలంబిస్తున్న విధానాలు వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన దిగింది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలోని శ్రీరాముని విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి బీజేపీ అరాచకాలను ఎండగట్టారు. వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. తొలుత చౌరస్తాలోని శ్రీరాముని విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర పూజలు నిర్వహించారు. బీజేపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని, సామాన్యులపై అరాచకాలు ఆగిపోవాలని భగవంతుని ప్రార్థించారు. బీజేపీ నాయకులు అధికార బలంతో సామాన్యులను ఇబ్బందులు గురిచేస్తున్నారని నన్నపనేని నరేందర్ మండిపడ్డారు. దేశంలో రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని, బీజేపీ నాయకులే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సామాన్యులు గొంతు నొక్కుతున్న బీజేపీ విధానాలను బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్మం పేరిట రాజకీయం చేసే బీజేపీ నాయకులు అధర్మ పనులకు పాల్పడుతున్నారని, వారి అసలు స్వరూపాన్ని ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారిద్దరికి మన పూజారులు పూజ చేస్తారు. ఒక 5 నిమిషాలు 5-10 నిమిషాలు ఎక్కువగా కేటాయించుకోరు. కాబట్టి చాలా ముఖ్యమైన అంశాలు कृष्णा गोदावरी मध्यप्रदेशे पूर्वोक्त संकल्पितेन यमंगलप्रदेशे निर्दिष्टायां शुभदितो जवानस्य टीआरएस सर्वथा सर्वकार्येषु नास्तिस्तेषाय मङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलाय यथेस्तेषां भजस्तेषां हराभव येषां विद्येसादिके शरण्ये त्र्यम्बके देवी नारः జై శ్రీరామ్. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బాలికల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం, ఒకవైపు బేటీకి బచావ్ బేటీకి పడావ్ అనుకుంటూనే భారతీయ జనతా పార్టీ బేటీని ఏమేం చేస్తున్నదనేది ఈ వేదిక మీద వివరిస్తాం. భారతీయ జనతా పార్టీ విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకొని 65 సార్లు పేపర్లు లీకేజ్ అయితే ఇప్పటికీ పిల్లల యొక్క జీవితాలు అర్థం కాకుండా ఆగమ్యగోచరంగా ఉన్నాయి. నిన్ననే నీట్ ఎగ్జామ్ పిల్లలు రాసిందంతా కూడా క్యాన్సిల్ అయింది. నిన్నైనా నీట్ ఎగ్జామ్ 4వ సారి. ఇంకొక ప్రధాన అంశం యువత ఉద్యోగాలు. ఇంకొక ప్రధాన అంశం మహిళల భద్రత. కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నీరు మార్చినటువంటి పద్ధతి. ఇంకొక విధానం హిందుత్వం. దాని డెఫినేషన్ కూడా తెలియని వాళ్ళంతా కూడా ఈరోజు హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక విధానం ప్రజాస్వామ్యాన్ని కాలరాసి కాలరాత్రిగా ఈ భారతదేశాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి బీజేపీ గురించే ఈ సమావేశం యొక్క ముఖ్య సారాంశం. అందుకే మేము అన్ని విషయాలు రాముని సాక్షిగా చెప్పాలనే ఈరోజు ఆ భగవంతుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి అయ్యగారులతో బ్రహ్మాండంగా పూజలు చేసి
ఆశీర్వాదం తీసుకొని వారి సాక్షిగా చెప్పాలనే ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నాయకులు చార్మినార్ భాగ్యలక్ష్మమ్మ గుళ్ళె చూడతామా, వేములవాడ రాజన్న గుళ్ళె చూడతామా, భద్రకాళి గుళ్ళె అమ్మవారి గుళ్ళె చూడతామా, లేకుంటే ఇతర వేస్తంభాల గుళ్ళె చూడతామా అని చెప్పి ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. ఇవాళ నేను అడిగే